జగన్ 2 హెలికాప్టర్లు ఎందుకు తెచ్చారు? దిగిపోయే ముందు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసేందుకు హెలికాప్టర్లు, ఎలక్షన్ కోసం పార్టీ కోసం 2 హెలికాప్టర్లు వాడతారు. జగన్ పరిపాలనలో ప్రజలు విసిగిపోయారంటున్న నాదెండ్ల మనోహర్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. తాడేపల్లిగూడెంలో నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. సరే, ఏంటి సీఎం జగన్ 2 హెలికాప్టర్లు తెచ్చుకున్నారు, తన ప్రాణానికి భయం ఉంటున్నారు, ఏంటి ఇదంతా నమ్మశక్యంగా ఉందా? అంటే ప్రజలే ఇటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు అర్థం చేసుకోవాలండి. ఏ విధంగా మోసం చేస్తూ ఉపన్యాసాలకి పరిమితమై ప్రజాధనాన్ని వృధా చేసి పార్టీ ఖర్చుల కోసం ఈ ముఖ్యమంత్రి వాడుతున్నాడో దాని గురించి తెలియాలి. పేదల తరఫున నిలబడి నేను పోరాటం చేస్తున్నాను, వీళ్ళందరూ కలిసి నా పైన యుద్ధం చేస్తున్నారని ప్రకటించిన ఈ ముఖ్యమంత్రి ఈ రోజున మరి ఎందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన ప్రచారాల కోసం 2 హెలికాప్టర్లు వాడడం అంతకన్నా హేయమైన చర్య ఏమైనా ఉంటుందో చెప్పండి. ఇది దుర్మార్గం. ఇది చట్టంలో, లోక్సభలో పాస్ చేసిన చట్టంలో కేవలం ప్రధానమంత్రి గారికి ఆయన్ని సురక్షితంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా మన దేశానికి. ఆయన రక్షణ కల్పించాలి కాబట్టి ఎస్పీజీ రూల్స్ ప్రకారంగా ఆయన ఒక్కరికే ప్రభుత్వం నుంచి ఉపయోగించే హెలికాప్టర్లు ప్రధానమంత్రి గారు వాడతారు. దేనికి ఈ విధంగా ముఖ్యమంత్రి ఒక 25 కోట్ల రూపాయలు పోతూ 40 రోజుల్లో దిగిపోతున్న ఈ ముఖ్యమంత్రి ఆ విధంగా ఖర్చు పెట్టడం దుర్మార్గం. దాన్ని మేము ఖండిస్తున్నాం. జనసేన పార్టీ తరఫున విచారణకి ఏమన్నా తర్వాత ఈ అధికారుల పాత్ర మీద ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాం. రాబోయే రోజుల్లో మేము దానికి చేయాల్సిన చట్టపరమైన తీసుకోవాల్సిన చర్యలు కూడా డెఫినెట్గా తీసుకుంటాం. ఎందుకంటే ఇది తప్పు. ఈ విధంగా మేము ప్రశ్నించకుండా మేము నిలబడిపోతే ప్రజల తరఫున ఎట్లా? ఎన్ని మాటలు అన్నాడు ఆయన ఇన్ని రోజుల నుంచి, దాన్ని మేము ఖండిస్తున్నాం. చాలా తప్పు, అది పొరపాటు. అది తాడేపల్లిగూడెం సభకి ఎంతమంది హాజరవుతారు అనుకున్నారు? సుమారు 20 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. వేదిక మీద ఎంతమంది ఉంటారు? వేదిక పైన 500 మంది అండి. తెలుగుదేశం పార్టీ నుంచి 250, జనసేన పార్టీ నుంచి 250, ప్రతి నియోజకవర్గాన్ని నుంచి ఒక ప్రతినిధి ఉండేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే సీనియర్ నాయకులను అందరినీ కూడా జాగ్రత్తగా కూర్చోబెట్టే విధంగా మేము అన్నీ ప్లాన్ చేసుకుంటున్నాం. ఒక అద్భుతమైన సభ ఇది. కనివిరిగిన రీతిలో బ్రహ్మాండమైన విజయవంతంగా జరిగే ఈ సభ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి మేము అద్భుతమైన సభ నిర్వహించుకుంటున్నాం. కాబట్టి జనసేన పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా పనిలో దిగిపోయారు. తప్పకుండా మంచి ఏర్పాట్లు చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తాం. అంటే మొత్తం మీద చూసుకుంటే జనసేన పార్టీ తాడేపల్లిగూడెం సభకు సంబంధించి సుమారుగా 5 లక్షల మంది ఇటు జన సైనికులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ హాజరవుతారంటున్నారు. ఈ తాడేపల్లిగూడెం సభ వేదికగా ఇటు టీడీపీ కానీ ఇటు జనసేన పార్టీకి సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం కూడా పూరించనున్నారు. సీఎం జగన్ 2 హెలికాప్టర్లు ప్రజాధనాన్ని సుమారు 25 కోట్ల మేర వృధా చేస్తున్నారు. దీని మీద తప్పనిసరిగా విచారణకు మేము డిమాండ్ చేస్తూ ఉంటూ కూడా జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, తాడేపల్లిగూడెం నుండి.